మా పెళ్లి చిత్ర విచిత్రంగా జరిగింది. మొదటి రాత్రి నాడు నేనుండాల్సిన ప్లేస్ లో ఇంకొక ఆమె ఉంది అని అంటోంది పావని. ఆనందంగా గడపాల్సిన నా జీవితాన్ని విచ్ఛిన్నం చేశారు అని అంటోంది పావని. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. పెళ్ళైందా మీకు? ఒక అతన్ని పరిచయం మేడం, లవ్ చేశా. సరే వెళ్ళిన తర్వాత అలా ఇంటికి వెళ్ళింటాను. వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, మీరు ఎలా ప్రేమిస్తారు మా కొడుకుని, మీరు మంచి క్యారెక్టర్ కాదు అది ఇదని ఏదో కొంచెం మాట్లాడారు మేడం. ఇంకా మీరంటే ఇష్టం లేక ఏదో ఒకటి చెప్పారు. ఇంకా నాకు కోపం వచ్చేసి నేను ఒకటి లాక్ కొట్టా. ఎవరిని? పెళ్లి కాకుండానే మీ అత్తయ్య గారిని కొట్టారా? నీ ఒరిజినల్ రూపం చూపించేసావు. పెళ్లికి ముందే అత్తను కొట్టిన కోడలా? మరి మీ లవర్ ఏమన్నాడు? అరే నా అమ్మాయిని అలా అనొద్దు అని అన్నాను కదా. ఆయన ఏమనలేదా? ఏమలేదు మేడం. తర్వాత అట్లా కొట్టకూడదు కదా అంటే, మరి మీ అమ్మగారు అట్లా మాట్లాడదు కాబట్టి నేను కొట్టినా అని చెప్పిన. ఒప్పుకుందా పెళ్లికి? ఒప్పుకుంది. ఓకేనా తర్వాత మేడం ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇక సరే తాళి కడతానే లోపు ఈ లోపు ఇంకొక అమ్మాయి వచ్చింది. పెళ్లి పేట్ల మీద ఉండగా ఒక అమ్మాయి వేరే అమ్మాయి వచ్చింది. ఇక ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ మద్దలు బావా తాళి కడతారు కదా, నాకు కూడా ఒకసారి కట్టరా, ఎలా కడతారో తాళి అని చెప్పింది ఆ అమ్మాయి. అంతమంది సమక్షంలో ఎలా కడతారు ఒకసారి కట్టు చూడరా నాకు కూడా అని. అంటే ఈయన నీ మీద వదిలేసి ఆవిడ కట్టేశాడా? కట్టారు మేడం, కట్టారు. కాదమ్మా, ఆ ఒక్క డైలాగ్ కి నీ సైడ్ నీ డైరెక్షన్ ఉన్న తాలే ఆ డైరెక్షన్ లో కట్టేశాడా? వేసారు సార్. మూడు వేసాడా? ఒకటే వేసాడా? మూడు వేసాడా? గట్టిగా వేయవలసింది. మేము అడిగిన తర్వాత మళ్ళీ మాకు కట్టేశారు తాళి. అంటే చిన్నపిల్ల కదా, ఏదో అడగ తెలియదు కదా చూపించిన అన్నట్టు. పంతులు తాడు ఒకసారి ఇస్తాను, నీకు కట్టడానికి తాడు ఎక్కడి నుంచి వచ్చింది? స్టాండ్ బై ఇంకో తాళ్ళు రెడీగా ఉంచారు అక్కడ. మీ అమ్మా నాన్న ఎందుకు ఊరుకుంటారు? వచ్చిన పెద్దలు ఎందుకు ఊరుకుంటారు? పంతులు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళందరూ అన్నారు సరే చిన్నపిల్ల కదా అన్నట్టుగా మాట్లాడారు మేడం. మరి వయసుకు వచ్చిన అమ్మాయే కదమ్మా, తాళి కడితే తాళికి జోక ఆడుకునే వస్తువు అదేమన్నా? కదమ్మా, ఆ అమ్మాయికి తాళి కట్టినప్పుడు నువ్వు షాక్ అయ్యావా? అయ్యింది సార్. నీకు తాళి కట్టినప్పుడు ఆ అమ్మాయి షాక్ అయిందా? అమ్మాయి ఏం షాక్ అయినట్టు అనిపించలేదు సార్. కానీ వీళ్ళ బావ మరదల కథ అనేది నీకు తెలియదు? తెలియదు సార్, నాకు తెలియదు. అసలు కథ ఏమన్నా ఉందా, లేకపోతే ఉత్తిని ఆ టైంకి నిజంగానే జోక్గా అడిగింది ఆ పిల్ల? కథే ఉంది మేడం. కథ ఉందా? తర్వాత తెలిసిందా నీకు? ఒక పీట ఉందా, రెండు పీటలు ఉన్నాయి అటు ఇటు? అప్పటికే ఒకటే పీట ఉంది, రెండు లేవు. నీ పెళ్లి అయిపోయింది, మీకు ఫస్ట్ నైట్ అవి జరిగినాయా? అంత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగేలోపు ఆ స్వామినూరు అంతా. అప్పుడు కూడా అమ్మాయి వచ్చిందా? అవును మేడం, అంతా రెడీ చేసే. నేనేదో అంటే నువ్వు కూడా అంటావు. లేదు మేడం, వచ్చారు. తాళి కట్టించుకోవడానికి వచ్చింది బావ, ఒకసారి కట్టి ఎలా ఉంటుందో చూస్తానని ఫస్ట్ నైట్ కూడా కాంపిటీషన్ కి వచ్చింది. వచ్చారు మేడం. మా అత్తగారు కింద పడిపోయారు మేడం ఆ రోజు. ఈ షాక్ చూడలేక పడిపోయారు. అయ్యో ఫస్ట్ నైట్ రోజు పడిపోయింది కదా అని హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేపించి. మీరు ఈ హడావుడిలో ఉన్నారా? వచ్చేలోపు మేడం వచ్చేలోపు ఏమైందంటే రూమ్ మొత్తం ఒక సిల్లు జాదరం అయి ఉంది, చికాకు ఉంది రూమ్. నేను తనని పిలిచాను మేడం. ఏది మీకోసం డెకరేట్ చేసిన రూమ్ ఫస్ట్ నైట్ అయిపోయినట్టుందా? అవును మేడం. హాస్పిటల్ కి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళావు, కొత్త కోడలు. మీ ఆయన రాలేదా? తను కూడా వచ్చినట్టే వచ్చాడు మేడం. మధ్యలో మిస్ అయ్యాడు. మిస్ అయ్యారు. ఫస్ట్ నైట్ కి వెళ్ళినట్టున్నాడు. ఫస్ట్ నైట్ వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ. మరి మీ అత్తగారు పడిపోవటం సంగతి ఏంటి? ఏంటి రూమ్ అంతా ఇలా ఉంది, ఎందుకు ఉంది రూమ్ అని అడిగితే ఆయన ఏం చెప్పట్లేదు. హస్బెండ్ ఏం చెప్పకుండా చూసేలోపు సరే ఏందని చూపాక మా అత్తగారు లేచి కూర్చున్నారు. ఎమ్మటే వచ్చేసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏంటి మీరు ఇలా ఉన్నారు ఏంటంటే, అప్పుడు మా అత్తగారు చెప్పారు సార్, అసలు నిన్నెవరు కావాలని మేము పెళ్లి చేసుకోలేదే, నువ్వు ఆ రోజు నన్ను కొట్టినావు కదా, కొట్టిన దెబ్బకి కక్ష తీర్చుకోవడానికి నేను నిన్ను కొట్టిన. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ సార్. మేడం, పావని గారు ఆవిడ సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. పావని గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. పావని గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? ఖమ్మం నుంచి వచ్చాం మేడం. ఖమ్మం నుంచి వచ్చారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తాను మేడం. ఓకే ఓకే. పెళ్ళైందా మీకు?
ఒక అతన్ని పరిచయం మేడం, లవ్ చేశా. లవ్ చేసిన తర్వాత మా ఇంట్లో ఫ్యామిలీస్ మొత్తం కొంచెం ఆర్థిక పరిస్థితి మేడం, నేను అన్నయ్య చూసుకోవాలి. చూసుకున్న తర్వాత తను చెప్పిండు ఓకే లవ్ చేస్తా అని చెప్పిన తర్వాత మా ఇంట్లో చెప్పమన్నారు. మా ఇంట్లో చెప్పిన తర్వాత తను వాళ్ళ ఇంట్లో చెప్తాను. ఫైనాన్స్ కంపెనీలో ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు వర్క్? 3 years నుంచి చేస్తాను. 3 years నుంచి 3 years నుంచి చేస్తాను. 3 years బ్యాక్ ఇతను పరిచయం. అవును మేడం, ఆఫీస్ లో పరిచయం, బయట పరిచయం? ఆఫీస్ లోనే పరిచయం ఆఫీస్ మేడం. కొలీగ్. కొలీగ్. సో మీ ఇంట్లో పరిస్థితి అంతా చెప్పిన తర్వాత కూడా పర్వాలేదని చెప్పేసి ఆయన అన్నారు. అవును మేడం, చెప్పా కూడా ఒప్పుకున్నారు. సరే మా మమ్మీ వాళ్ళకి చెప్తా అని చెప్పారు, ఒప్పించారు. ఒప్పించిన తర్వాత సరే ఓకే మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మేడం. సరే వెళ్ళిన తర్వాత అలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే మీరు ఎలా ప్రేమిస్తారు మా కొడుకుని, మీరు మంచి క్యారెక్టర్ కాదు అది ఇదని ఏదో కొంచెం మాట్లాడారు మేడం. ఇంకా మీరంటే ఇష్టం లేక ఏదో ఒకటి చెప్పారు. ఇంకా నాకు కోపం వచ్చేసి నేను ఒకటి లాక్కొట్టా. ఎవరిని? పెళ్లి కాకుండానే మీ అత్తయ్య గారిని కొట్టారా? అంటే మేడం చాలా బ్యాడ్ గా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు కదా, ఏదో కొంచెం కోపం వచ్చేసి. ఓకే మీ ఫ్యామిలీ అంతా వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ గురించి మాట్లాడారు. పెళ్లి మాటలు ఇంకా కంప్లీట్ కూడా కాల, మీరు ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో తెలిసింది, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? మాట్లాడటానికి రమ్మన్నారు మేడం. డైరెక్ట్ గా రమ్మన్నారా? మీ అమ్మా నాన్న పెద్దలు ఎవరు కాదు, మిమ్మల్ని రమ్మన్నారు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత నీ ఒరిజినల్ రూపం చూపించేసావు. పెళ్లికి ముందే అత్తను కొట్టిన కోడలా? సార్ ఎంత అసంగా మాట్లాడారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. అవన్నీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలిగా నువ్వు. వాళ్ళ అబ్బాయిని నువ్వు ట్రాప్ పెట్టేసావు వాళ్ళ దృష్టిలో. కాదండి మేము రియల్ గా లవ్ చేసుకున్నాము అది ఇదని మీరు ఒప్పించుకోవాలి కదా. ఒప్పించడానికి ట్రై చేసాం మేడం, ఒప్పించడానికి ట్రై చేసా. ఒప్పుకున్నట్టు ఒప్పుకొని వాళ్ళకి నోటికి ఏమొస్తే అదే మాట్లాడేది. మరి మీరు ఎవరేమన్నాడు? అరే నా అమ్మాయిని అలా అనొద్దు అని అన్నాను. ఆయన పేరేంటి? రమేష్ మేడం. రమేష్. ఆయన ఏమనలేదా? ఏమనలేదు మేడం. తర్వాత అట్లా కొట్టకూడదు కదా అంటే మరి మీ అమ్మగారు అట్లా మాట్లాడదు కాబట్టి నేను కొట్టినని చెప్పిన. పెద్దోళ్ళు అలా మాట్లాడతారు, మనమే సర్దుకోవాలా అని అన్నారు. కొట్టినాకేమైంది? పటాకులు అయింది. వద్దని తర్వాత చాలా మరి వాళ్ళ పేరెంట్స్ ని బతలాడుకుంది మేడం. బతలాడుకున్న తర్వాత అట్లా ఇట్లా మేము కూడా బతలాడడం తప్పైంది, క్షమించండి ఒకసారి క్షమించండి అని అడిగినాం. అడిగిన తర్వాత ఓకే అని చెప్పారు. ఇంకా అంత కొట్టించుకొని ఎవరన్నా నేను ధైర్యంగా నిన్ను చేసుకుంటారా? రిలేషన్ లేకముందే కొట్టావు, రిలేషన్ వచ్చాక ఇంకెన్ని కొడతామని భయపడి ఉంటారు ఆవిడ. భయపడి ఒప్పుకుందమ్మా. తర్వాత బతలాడినాం మేడం. కాదు ఇష్టంగా ఒప్పుకుంటానని చెప్పింది మేడం. ఒప్పుకుందా? పెళ్లి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత సరే ఒప్పుకుంది కదా మేము కూడా సారీ చెప్పినాం. మా ఇంటి వాళ్ళందరూ వెళ్ళి ఓకే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అన్నది. ఓకే అన్న తర్వాత మేడం ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత సరే తాళి కడతానే ఈ లోపు ఇంకొక అమ్మాయి వచ్చింది. పెళ్లి జరుగుతున్న టైంకి ఒక అమ్మాయి వచ్చిందా? పెళ్లి ఎప్పుడు అనుకున్నారు? అది ఎంతకాలం క్రితం? ఒక 3 months. 3 months బ్యాక్ పెళ్లి అన్ని ఓకే అయిపోయింది. అత్తగారు చెంప పగల కొట్టినా కూడా నిన్ను కోడలుగా ఆవిడ యాక్సెప్ట్ చేసింది. మా కొడుకు కోసం చేస్తాను అన్నట్టు మాట్లాడింది మేడం. అదే చేసింది. పెళ్లి అయితే అయిపోయింది. అవలా పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. ఇక పెళ్లి అవుతుంది. ఇక అయ్యేత పెళ్లి పేట్ల మీద ఉండగా ఒక అమ్మాయి వేరే అమ్మాయి వచ్చింది. ఇదంతా ఎంతకాలం క్రితం అమ్మా? ఎంతకాలం క్రితం ఇది? 3 నెలల క్రితం సార్. 3 నెలల క్రితం. ఇక అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ మద్దలు బావా తాళి కడతారు కదా నాకు కూడా ఒకసారి కట్టరా, ఇలా కడతారో తాళి అని చెప్పింది అమ్మాయి. పెళ్లి పేటల దగ్గర పెళ్లి జరుగుతున్న టైం సమక్షంలో ఎలా కడతారు ఒకసారి కట్టి చూడరా నాకు కూడా అని. అప్పటికి పెళ్లి పేటల మీద ఉన్నారా బయటనా? పెళ్లి పీటల మీద దగ్గర. పెళ్లి పేటల మీద ఎవడ అడుగుతారు అమ్మాయి నువ్వు ఒకదా అన్నారు మేడం. అంటే ఈయన నీ మీద వదిలేసి ఆవిడ కట్టేశాడా? కట్టారు మేడం, కట్టేసిండు మేడం. అమ్మ అసలు పెళ్లి పేటల మీద పెళ్లి కొడుకుతో మాట్లాడడానికి ఏముంటది తల్లి? మీ ఇద్దరు హడావుడి పంతులు హడావుడి ఇవే సరిపోతుంటాయి కాదమ్మా. ఆ ఒక్క డైలాగ్ కి నీ సైడ్ నీ డైరెక్షన్ లో ఉన్న తాళి ఆ డైరెక్షన్ లో కట్టేశాడా? వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందేమో సార్, మరి మనకైతే తెలియదు. వాళ్ళ మర్దలు, సొంత మర్దలే. ఆ ఒక్క డైలాగ్ అయినా లేదంటే ఇంతకాలం ప్రేమించావు నన్ను గర్భవతి అవేం చెప్పలేదు. ఎలా కడతావు నాకు కట్టుకో బావా కట్టడం అంటే ఎలా కడతావు నాకు కట్టు బావా. 3 ముళ్ళు వేసాడా? ఒకటే వేసాడా? 3 వేసాడా? వేసారు సార్. గట్టిగా వేయవలసింది. మేము అడిగిన తర్వాత మళ్ళీ మాకు కట్టేశారు తాళి. అంటే చిన్నపిల్ల కదా ఏదో అడగ తెలియదు కదా చూపించిన అన్నట్టు. పంతులు తాడు ఒకసారి ఇస్తాను, నీకు కట్టడానికి తాడు ఎక్కడి నుంచి వచ్చింది? మరి వాళ్ళు ఏమైనా ఐరన్ చేసుకున్నారు, మనకైతే తెలియదు ఏమైనా చేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నారా? ప్లీజ్ ఏమనుకోవద్దు. నీతో పాటు ఎవరన్నా వచ్చారా? నువ్వు ఒక్కదాని వచ్చావా? ఒక్కదాన్ని వచ్చిన మేడం. ఏమో నువ్వు కొంచెం అటు ఇటుగా ఉంది మాట్లాడే. స్టాండ్ బై ఇంకో తాళి రెడీగా ఉంచారు అక్కడ. ఉంచారేమో సార్, వాళ్ళు ఏమైనా ముందే ఉంచుకొని ఉంచారేమో. లేదంటే వేరే పెళ్లికి తీసుకెళ్తూ ఎందుకుంటాయి సార్? పంతులు ఎందుకు ఊరుకుంటాడు? పెళ్లి పీటల మీద ఇంకొక అమ్మాయి సరదాగా అడిగిందంట, ఈయనేమో కట్టేశాడంట, మళ్ళీ ఈవిడికి కూడా కట్టేశారంట. వాళ్ళు మర్దలు మేడం, తనకి అక్కడ ఉన్న జనాలంతా ఎవరేమనలేదా? వచ్చిన పెద్దలు ఎందుకు ఊరుకుంటారు, పంతులు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళందరూ అన్నారు సరే చిన్నపిల్ల కదా అన్నట్టుగా మాట్లాడారు మేడం. అమ్మ ఇప్పుడు మీ ఆయన వయసు, ఆ పిల్ల వయసు ఎంత? మరదల వయసు
ఆ పిల్ల వయసు ఒక 20 ఉంటది మేడం. మరి వయసుకు వచ్చిన అమ్మాయే కదమ్మా, తాళి కడితే తాళికి జోక ఆడుకునే వస్తువు అదేమన్నా? లేదు మేడం, మేము అడిగితే వాళ్ళందరూ చిన్న పిల్ల కదా, దాన్ని తెలియక అడిగింది కదా, కడితే సో తప్పు ఎవరికాలు ఉంది సర్దేసుకున్నారు నువ్వు అన్నట్టు చెప్తున్నా reason మాట్లాడారు. నీ వయసు ఎంత? నాకు 29. కదమ్మా ఆ అమ్మాయికి తాళి కట్టినప్పుడు నువ్వు షాక్ అయ్యావా? అయ్యింది సార్. నీకు తాళి కట్టినప్పుడు ఆ అమ్మాయి షాక్ అయిందా? అమ్మాయి ఏం శాఖ అయినట్టు అనిపించలేదు సార్. వాళ్ళు ఆల్రెడీ దాన్ని జోక్ గా తీసుకున్నారు అంటావు. బావ నిన్ను ప్రేమిస్తున్నాడనే అంశం ఆ అమ్మాయికి ముందే తెలుసు వాళ్ళకి అంటారు, తెలుసు వాళ్ళ అమ్మకి. కానీ వీళ్ళ బావ మరదల కథ అనేది నీకు తెలియదు. తెలియదు సార్, నాకు తెలియదు. అసలు కథ ఏమన్నా ఉందా లేకపోతే ఉత్తిన ఆ టైంకి నిజంగానే జోక్ గా అడిగింది ఆ పిల్ల? కథే ఉంది మేడం. కథ ఉందా? తర్వాత తెలిసిందా నీకు? తర్వాత ఏం జరిగింది చెప్పు. కట్టేశారు. మాకు తాళి కట్టారు ఒక మేడం. పీట ఉందా, 2 పీటలు ఉన్నాయి అటు ఇటు అప్పటికే? ఒకటే పీట ఉంది, 2 లేవు. తర్వాతకి నాకు తాళి కట్టారు మేడం. నేను ఆశ్చర్యపోయి చూసా, ఏంటి ఇట్లా కట్టారంటే ఆ చిన్న పిల్ల కదా ఏం కాదని వాళ్ళ పేరెంట్స్ అన్నారు. ఇక మా పేరెంట్స్ కూడా ఏం మాట్లాడలేదు మేడం. జనాలకు భోజనాలు ఒక భోజనమే పెట్టారా 2 భోజనాలు ఒక భోజనమే పెట్టారు మేడం. తాళి అయితే 2 ఉన్నాయి కానీ భోజనాలు ఒకటి. భోజనాలు ఒక భోజనం పెట్టారు. అది ఎవరు ఖండించలేదమ్మా? అన్ని వేలాది మంది జనాలు, వందలాది మంది జనాలు ఎవరు లేదు కూడా సార్, ఏంది ఖండించలే. ఏంటి అక్కడ అందరికి అది అలవాట? ఎవరికి విడ్డూరంగా ఇంకోటేం లేదు సార్, వాళ్ళు నీకు తప్ప ఎవరికి షాక్ అనిపించలేదా? అనిపించలేదంటే వాళ్ళ బంధువులకి వీళ్ళు చెప్పుకొని ఉండొచ్చు సార్. సో నీ దృష్టిలో ఏంటంటే అక్కడ ఫస్ట్ మ్యారేజ్ ఆ అమ్మాయిని చేసేసుకున్నాడు, నేను కేసులు ఫైల్ చేస్తానేమో అని నన్ను అక్కడ గబుక్కుని వేరే పెళ్లి చేసుకున్నట్టుగా తూచు అని చెప్పి నన్ను చేసుకున్నాడండి అంటున్నా. ఓకే, బాగా కన్నింగ్ ప్లాన్ వేసారంటావు. చేశారు వాళ్ళు, మాకు తెలియక మేము అన్ని రెడీ సరే, చేసుకుని. నీ పెళ్లి అయిపోయింది, మీకు ఫస్ట్ నైట్ అవి జరిగినాయా? అంత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగేలోపు ఆ స్వామినూరు అంతా అప్పుడు కూడా అమ్మాయి వచ్చిందా ఓసారి చూద్దాం బావా అని? అవును మేడం, అంతా రెడీ చేసే ఏయ్, నేనేదో అంటే నువ్వు కూడా అంటావు. లేదు మేడం, వచ్చారు అది మేడం. కట్టించుకోవడానికి వచ్చింది బావ, ఒకసారి కట్టి ఎలా ఉంటుందో చూస్తానని ఫస్ట్ నైట్ కూడా కాంపిటీషన్ కి వచ్చింది. వచ్చారు మేడం. మా అత్తగారు కింద పడిపోయారు మేడం ఆ రోజు. ఈ షాక్ చూడలేక పడిపోయారు. అయ్యో ఫస్ట్ నైట్ రోజు పడిపోయింది కదా అని హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేపించి మీరు ఈ హడావుడిలో ఉన్నారా? వచ్చేలోపు ఏమైందంటే రూమ్ మొత్తం ఒక సిల్లు జాదరం అయి ఉంది, చికాకు ఉంది రూమ్. నేను తనని పిలిచాను మేడం. ఏది మీకోసం డెకరేట్ చేసిన రూమ్ ఫస్ట్ నైట్ అయిపోయినట్టుందా? అవును మేడం. హాస్పిటల్ కి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళావు, కొత్త కోడలు, మీ ఆయన రాలేదా? తను కూడా వచ్చినట్టే వచ్చాడు మేడం. మధ్యలో మిస్ అయ్యాడు, మిస్ అయ్యారు. ఫస్ట్ నైట్ కి వెళ్ళినట్టు. లేడీస్ కదా అని ఇవి చూసుకుంటూ చూసుకుంటే ఉన్నా మేడం నేను. అసలు కొత్త కోడలు నిన్ను బయటికి రానివ్వరు. వాళ్ళు అట్లా చేశారు మేడం. సరే చెప్పమ్మా తర్వాత. ఒక్క నిమిషం మేడం, ఎవరిది ఫస్ట్ నైట్ ఎవరిది అయింది? నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవరిది ఏంటంటే సార్, నేను వచ్చాను కదా, వచ్చాక రూమ్ అంతా సిల్లు సిద్ధరం అయింది సార్. నేను వచ్చి తనని అడిగా, నేను అడిగి ఏం చేసా, ఏంటి రూమ్ అంతా ఇలా ఉంది, ఎందుకు ఉంది రూమ్ అని అడిగితే ఆయన ఏం చెప్పట్లేదు. హస్బెండ్ ఏం చెప్పకుండా చూసేలోపు సరే ఏందని చూపాక మా అత్తగారు లేచి కూర్చున్నారు. ఎమ్మటే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏంటి మీరు ఇలా ఉన్నారు ఏంటంటే అప్పుడు మా అత్తగారు చెప్పారు, సార్ అసలు నిన్నెవరు కావాలని మేము పెళ్లి చేసుకోలేదే, నువ్వు ఆ రోజు నన్ను కొట్టినావు కదా, కొట్టిన దెబ్బకి కక్ష తీర్చుకోవడానికి నేను నిన్ను కొట్టినా. ఫస్ట్ అయితే ఎవరికైతే తాళిగెట్టారో ఆ అమ్మాయే నాకు నువ్వేలా అవుతావు, ఆవిడ కక్ష సాధింప ఇదంతా. మరి మీ ఆయన తల అలా ఏం మాట్లాడలేదు మేడం. అక్కడ ఏం చెప్పినా ఎటు మాట్లాడుకుని సైలెంట్ గా ఉండిపోయారు. సో ఫైనల్ గా ఫస్ట్ నైట్ వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ. మరి మీ అత్తగారు పడిపోవటం సంగతి ఏంటి? అంత డ్రామా సార్, మొత్తం డ్రామా. ఆమె కొట్టిన ఒక్క కారణంతో నన్ను ఇట్లా చేశారు. తర్వాత ఏమైందమ్మా? ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా? పరిస్థితి అయితే ప్రస్తుతానికి మాట్లాడాలి సార్, మరి ఏం మాట్లాడలేదు. మీ ఇంట్లో వాళ్ళు ఈ విషయం అంతా తెలిసి వెనక్కి తీసుకొని వచ్చేసారు. సో నీకు అయ్యన పెళ్లి డమ్మీ పెళ్లి మేడం. అయ్యే ఫస్ట్ నైట్, డమ్మీ ఫస్ట్ నైట్, అసలు ఫస్ట్ నైటే జరగలేదు. ఒక డ్రామా ఆడేసి మీ అత్త నిన్ను అవమానించి, చెంప దెబ్బకి ఒక రకమైన అవమానించి పంపించేసినట్టు. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్డ్ అనుకుంటున్నారమ్మా నువ్వు? ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఇందులో? అత్తగారు, మామగారు ఉంటారు, ఇంకా బంధువులు. మా ఆయనకు కూడా తెలుసు సార్, తను కూడా కావాలని. ఆయన కీలక పాత్రుడేమో. ఒక దెబ్బకి 2 పెట్టలు వచ్చినట్టు. ఎన్ని రోజులు ఉన్నారు మీరు మీ అత్తగారి ఇంట్లో? ఇంకెన్ని రోజులు ఏం లేవు కదా మేడం. మ్యారేజ్ అయిపోయింది, తను పంపడిపోయింది, మేము వెళ్ళిపోయినాం కదా హాస్పిటల్కి. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీకు పెళ్ళై ఓన్లీ 3 నెలలు మాత్రమే అవుతుంది. 3 నెలల్లో మీ అత్తగారి ఇంట్లో 3 రోజులే ఉన్నారు. మరి అప్పటి నుంచి ఏం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసులు పెడతామంటే మా ఆయన చేదో ఒకటి బతలాడుతూనే ఉన్నారు మేడం. మేనేజ్ చేస్తున్నావు, ఏం జరగలేదు నువ్వు అనుకున్నట్టు, అలా జరిగింది అంతే అది దాని నాతో చెప్తూనే ఉన్నారు. ఓకే, అక్కడ కూడా నిన్ను ఇంకా కన్ఫ్యూజ్ రమ్మని చెప్తున్నారు. నేను ఏమైనా కేసులు పెడుతున్నా భయపడి రమ్మని చెప్తున్నారు. ఫస్ట్ నైట్ తనతో జరిగింది, అట్లా ఏం జరగలేదు. మీ అత్తగారు ఛాలెంజ్ ఇస్తుంది కదా నీకు, నీ బతుకు నాశనం చేయడానికే అని. మరి అప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్తుంది ఆవిడ? ఆమె ఏం చెప్పట్లేదు. మా అమ్మ ఏదో కోపాలు ఉంది, ఆ రోజు నువ్వు అన్నావు కదా,
ఆ మాట అన్నది అవన్నీ నువ్వు సో మీ పట్టించుకుంటావా ఆయన అంటే ఫస్ట్ నైట్ జరగట్లేదు అంటే ఫస్ట్ నైట్ జరగలేదు అని అంటున్నాడు కానీ పెళ్లి అయితే జరిగింది అంటున్నాడు పెళ్లి జరిగింది, అందరి ముందు పెళ్లి జరిగింది, నేను కూడా ఉన్నా కదా. సరే ఇప్పుడు ఆ పెళ్లి జరిగిన ఆ మరదల పిల్ల ఎవరైతే ఉందో అతను వాళ్ళతోనే ఉందా లేదంటే వాళ్ళ వాళ్ళతోటే ఉంటుంది మేడం, అతనితోటే ఉంటుంది. మరి దానికి ఏం చెప్తారా ఆన్సర్? ఆ పిల్ల చుట్టాల పిల్ల కదా, అందుకే తిరుగుతున్నా. చిన్న పిల్ల, మీకు ఎందుకు అనుమానం వస్తుంది? అలా పిల్లలు పంపించేస్తారంట నువ్వు వెళ్తే? నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు. సరే వెళ్ళి ఒకసారి మాట్లాడితే అయిపోయేదిగా. మరి ఫస్ట్ లోనే అట్లా చేశారు కదా మేడం, వెళ్తే మళ్ళీ ఎట్లా నమ్మేది? మళ్ళీ నీకు పెళ్లిపేటల మీద మోసం జరిగింది, జరిగింది ఫస్ట్ మేడం. నైట్ రూమ్ లోను మోసం జరిగింది. అవును. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది, నువ్వు బయట ఉన్నావు కాబట్టి నువ్వు వాళ్ళని నమ్మడానికి రెడీగా లేవు. లేదు మేడం. సరే అంత నమ్మనప్పుడు కేసులే వేసేయచ్చు కదమ్మా, వాళ్ళ నీ జీవితం నాశనం చేశారు కదా. కేసులు వేసేద్దామనే చూస్తాను మేడం, మరి ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, మా ఫ్యామిలీ వాళ్ళు. ఆలోచిద్దాం, కాపురం ఎందుకు నాశనం చేయటం అని అసలు ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? అక్కడ వాళ్ళతో డివోర్స్ తీసుకుందామనా లేదంటే అక్కడికి వెళ్ళి ఉందామనా? ఇక్కడికి దేనికోసం వచ్చావు? తీసుకోను మేడం, తీసుకోను. ఎందుకంటే 3 years నుంచి లవ్ చేస్తానని అందరూ చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇలా మోసం చేసి. అమ్మ మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది పెళ్లికి ముందు? లేదు మేడం, అట్లేం లేదు. వాళ్ళు కాంచారు అట్లా ఉంది, ఆమెకి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అట్లున్నాయి అని మా అత్తగారు కాంచారు, వాళ్ళ నీ అమ్మగారు. మీద అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. నీకు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. వాళ్ళ బండికి పోతారు అట్లా అని మీ చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారు. ఏమంటారమ్మా? నీ ఇష్టం అంటారా? నువ్వు ప్రేమించిన అబ్బాయి నీ ఇష్టం అంటారా? ఏమంటారు? వాళ్ళ సపోర్ట్ ఏంటి నీకు? వాళ్ళ సపోర్ట్ అయితే, నువ్వు ఇష్టమే చేసుకున్నావు కాబట్టి నీకు ఎలా ఉంటుందో అలా చెయ్యి. నీకే డెసిషన్ వదిలితే నువ్వు కన్ఫ్యూజ్ లో ఉంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? మా ఆయన్ని మార్చి ఆ అమ్మాయిని బయటకు తరిమేసి మమ్మల్ని కలపండి అంటున్నావు. అవును మేడం. డైవర్స్ ఇస్తావా అని అడిగితే డైవర్స్ ఇవ్వనండి అంటున్నావు, అంతేనా? అంతే మేడం. అదే సార్ మేడం, వాళ్ళ హస్బెండ్ అండ్ అలాగే వాళ్ళ అత్తగారు కూడా వచ్చారు, వాళ్ళని ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను, రండి. రమేష్ గారు, యాదమ్మ గారు, నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అక్కడ ఎదురుగా కూర్చున్నవాడు ఎవరో తెలుసా మీకు? తెలుసమ్మా, ఎవరు? మా అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయి. అమ్మమ్మ మీ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి లవరా? కోడలు కాదా? కోడలా? అమ్మా, మా అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారమ్మా ఒకరికొకళ్ళు. ఓకే. ఎక్కడైనా అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటదమ్మా. అవును. కానీ ఆ అమ్మాయి ముందుగానే మా అబ్బాయిని రూమ్ తీసుకెళ్ళిందమ్మా. మీ అబ్బాయి తీసుకెళ్లాడా అమ్మాయి వెళ్ళిందా? అమ్మాయి అమ్మ తీసుకెళ్ళిందా? ఏదన్నా గానీ అమ్మా, ఎక్కడైనా పెళ్లి దాకా ఆగాలి కదమ్మా. మీ అబ్బాయిని అడగలేకపోయారా ఆ విషయం? అబ్బాయిని కూడా అడిగానమ్మా. అబ్బాయిది తప్పు ఉంది, కాదంటలేదమ్మా. అయితే ఆ అమ్మాయి గురించి కూడా చాలా చెడ్డగా విన్నామమ్మా. అమ్మాయి అసలు అసలు ఆవిడ మీకు ముందు నుండి పరిచయమా? అంటే ఈ అబ్బాయి అమ్మాయి ఇష్టపడి నాకు తెలిసింది, చెప్పిన తర్వాత నాకు తెలిసిందమ్మా. కానీ ఆ అమ్మాయి గురించి మాత్రం చాలా చెడ్డగా సో మీ విన్నానమ్మా. దృష్టిలో ఏంటంటే ఒక ఆడపిల్ల లవ్ చేయొచ్చు గానీ పెళ్లికి ముందే అబ్బాయిలతోటి రూములకి వెళ్ళొద్దు, ఫిజికల్ రిలేషన్ ఉండొద్దు. దీంతో పాటు ఆ అమ్మాయికి ఇంకెక్కువ మందితో కూడా అవకాశాలు ఉన్నాయని మీకు ఎలా తెలిసింది ఆ విషయం? చాలా మంది చెప్పుకుంటున్నారమ్మా, ఆఫీస్ లో వాళ్ళు కూడా చెప్పారమ్మా. అది మీ అబ్బాయికి తెలియదా? చెప్పు. అవును మేడం. మరి నువ్వెందుకు లవ్ చేసావు? మీ ఇంటి దాకా ఎందుకు తీసుకెళ్ళావు? ఏం లేదు మేడం, ఇక్కడ నాతో పాటు ఆల్రెడీ క్లోజ్ గా ఫ్రెండ్లీగానే మూవ్ అయింది. ఆఫీస్ లో కూడా క్లోజ్ గానే ఉండేవాళ్ళం. నాతో పాటు బాగుంటూనే నా ఆఫీస్ లో పాటు సహచరులతో పాటు కూడా ఆఫీస్ లో వాళ్ళతో కూడా రిలేషన్ లో ఉంటూ, ఇంటికి వెళ్తే కూడా బైక్ లో ఉండి నాతో ఉన్న రిలేషన్ నన్నులో వేసి నా బైక్ పైన రావాలి కదా, పక్క వాళ్ళ బైక్ పైన వెళ్ళడం, ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ బైక్ అప్పుడు నువ్వు ఎందుకు లవ్ చేసావు అని అడుగుతున్నా. అంటే ముందు ఇలా తెలియదు కదా మేడం. అబ్బాయి నేను మందలించానమ్మా, అమ్మాయి జోలు వెళ్ళొద్దని. ఆ అమ్మాయి నేను మెమ్మగారితో నేను మాట్లాడతానని చెప్పి ఇంటికి వచ్చింది. ఓహో, మీ అబ్బాయి తీసుకొని రాలా, మీతో మాట్లాడడానికి ఆవిడే ఆ వచ్చింది. అమ్మాయి ఇంటికి వచ్చిందమ్మా. ఇంటికి వచ్చింది, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అది ఇది అంటే వద్దని నేను ఒప్పుకోలేదమ్మా. ఒప్పుకోపోయేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అందరి ముందు కూడా నన్ను చంపకేసి కొట్టిందమ్మా ఆవిడ. పిలుపుల కోసం మాట్లాడడం కోసం మీరు పిలవలే, లేదమ్మా ఆవిడే మీ అబ్బాయిని పోస్ట్ చేసి మీ ఇంటికి తీసుకొచ్చి మీ అమ్మ వాళ్ళు నేను ఒప్పించుకుంటాను అని. అని వచ్చిందమ్మా. ఏమా అది నిజమేనా? లేదు మేడం, తను చెప్పారు. ఏం చెప్పారంటే నేను మా అమ్మకు చెప్పేసిన, నువ్వు రమ్మని చెప్పారు మేడం. పిలిచారు, తనే పిలిచారు. అరే ఇక్కడే ఇద్దరు 2 వర్షన్లు చెప్తున్నారు తనే విడివిడిగా. పిలిచారు. ఇప్పుడు క్లారిటీ, ఈ ఒక్క పాయింట్ కి క్లారిటీ ఇవ్వండి మీరు. అసలు మీ అబ్బాయితో కాకుండా ఆఫీస్ లో కూడా వేరే వాళ్ళతో లేదు maintain మేడం, మా చేసావంటే? అబ్బాయి తన అబద్ధం చెప్తాను, నాకు అలాంటి అలవాటే లేదు. అమ్మ మీరు ఏదైనా నిజం చెప్తేనే మేము ఏమైనా నిజం చేయగలుగుతాం చెప్తాను ఇక్కడ. మేడం, నాకు అట్లాంటి అలవాటు లేదు మేడం. మీరు వేరే వాళ్ళ బైకుల మీద వెళ్ళే వాళ్ళ లేదు లేదా? మేడం, వెళ్ళలేదు మేడం. వాళ్ళ ఇంటికి ఆ అబ్బాయి పిలవకుండా వాళ్ళ అమ్మతో మాట్లాడతానని నువ్వే వెళ్ళావా లేదా? వెళ్ళలేదు మేడం, వాళ్ళ అబ్బాయి పిలిస్తేనే నేను వెళ్ళా. మీరు వేరే రూమ్ లకు వెళ్ళారా? అబ్బాయితో పాటు రూమ్స్ రూమ్ కన్నా అట్లా వెళ్ళారా? ఏం వెళ్ళలేదు మేడం, కావాలని వాళ్ళు చెప్పారు. వెళ్ళారు మేడం. వెళ్ళలేదు. ఏరా వెళ్ళలేదు. చెప్పు. వెళ్ళారు మేడం. వెళ్ళలేదు వెళ్ళారు. మేడం. నాకు నీకు పరిచయం అయిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అమ్మాయిని కట్ చేసేయొచ్చు కదా, నువ్వెందుకు ఆ అమ్మాయి వెనకాల తిరిగావు? నేను తిరగలేదు మేడం. అప్పటికి నేను ఆ అమ్మాయి నీ వెనకాల పడుతుందా? అందరితో నేను కూడా క్లోజ్ చేసుకున్నాను మేడం. అమ్మాయి ఫోర్స్ గా చేస్తూ లేదు అలాంటిది ఏం చేయట్లేదు అని చెప్పేసి. కాదు, 3 years లవ్ స్టోరీలో మీ ఇద్దరి మధ్య ఏమైనా కమిట్మెంట్ ఉందా? పెళ్లి చేసుకుందాం అనే కమిట్మెంట్ ఉందా?
లేదంటే గుంపులో గోవింద అన్నట్టు నువ్వు కూడా తిరిగేసావా? లేదు సార్, కమిట్మెంట్ ఉండే సార్, కానీ ఇలాంటిదని చెప్పి ఇలాంటి బ్యాడ్ నీకు క్యారెక్టర్ ఇలాంటిది అనేది ఎప్పుడు చెప్పిందబ్బా? ఎలా తెలిసింది నీకు? నీ పక్క ఓయో రూమ్ లో బుక్ చేసుకున్నప్పుడా? కాదు సార్, నేను బైక్ లో వెళ్తుంటే చూసాను సార్, నేను కూడా మా పక్క వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవడం. కాదు నాన్న, నీ ముందే చెప్తుంది ఆవిడ. ఇప్పుడు సార్ ఏమంటున్నారు, మీరు ఓయో రూమ్ కి వెళ్ళారా అని అడుగుతున్నారు. వెళ్ళారా వెళ్ళలేదా? మేడం ఆ అమ్మాయి రమ్మంటేనే వెళ్ళాడంటండి మా అబ్బాయి. చిట్టుకుని వెళ్ళి పట్టుకుని వెళ్ళిపోతా, నోట్లో వెళ్ళి పెడితే కొరకడు నీ కొడుకు. వెళ్ళాడా లేదా అంటే వెళ్ళడం అయితే కన్ఫర్మ్. ఆవిడ తీసుకెళ్ళిందా ఈయన తీసుకెళ్ళాడా అనేది ఇక్కడ